ఈరోజు ఎంపీ బాలశౌరి గారితో కలిపి నందివాడ మండలంలో పర్యటిస్తా ఉన్నాం. జనాలందరికీ అభివాదం చేసుకుంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ మొత్తం అంతా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు దాకా నేనైతే ప్రతి ఇంటికి తిరిగాను, ఇంటింటికి వెళ్ళాను. నందివాడ మండలం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఒక చిన్న ఊరు తప్పితే మిగతా అంతా ఫినిష్ అయిపోయింది. ప్రతి ఊర్లోనూ ఒకటే ప్రాబ్లము, మా నీళ్ళు అనేవి ప్రాబ్లము. ఎంత దారుణంగా ఉందంటే ఆకుపచ్చ రంగులో నీళ్లుండి ఎన్నిసార్లు చెప్పినా కానీ చెప్పింది మళ్ళీ చెబుతున్నట్టు ఉంది. కానీ నాకు ఇంకా ఇంత దారుణమైన పరిస్థితులు చూసి నేను తట్టుకోలేకుండా ఉన్నా. ఏ ఊరు వెళ్ళండి ఒకటే ప్రాబ్లము సార్ చెప్పేది. వాళ్ళందరూ ఆకుపచ్చ రంగులో నీళ్లుంటే ఆ నీళ్ళని ఎలా వాడుకోవాలి, ఏం చేయాలనేది ఒక పక్క నుంచి వాసన వస్తూ ఉంటాయి. అదే నీళ్ళతో స్నానం చేసి శుభ్రంగా ఉన్నామని మనం ఎట్లా అనుకోవాలనేది చాలా ప్రాబ్లం ఉన్నది. రోడ్లు అయితే చెప్పలేకపోతా ఉన్నాం. ఇట్లన్నింటినీ చూస్తానే ఉన్నాం. ఎంపీ గారికి కూడా చూపించాం. ఆయన కూడా మాకు సహకరిస్తాను, మీకు తప్పకుండా కేంద్రం నుంచి నిధులు ఏర్పాటు చేస్తాను, రోడ్లు బాగు చేసుకోవడానికే కాకుండా మంచినీళ్ళకి ఇంకా వివిధ రకాల పనులన్నిటికీ కూడా ఆయన పూర్తిగా చేసి పెడతానని చెప్పి జల మిషన్ 2 ద్వారా ఫండ్స్ ఏర్పాటు చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా పోరాడి తెప్పిస్తానని చెప్పేసి ఆయన కూడా ప్రామిస్ చేశారు. ఇవన్నీ చూసుకుంటా తిరుగుతా ఉన్నాం. జనాలందరి ఘోష ఒకటే, ఈ దుర్మార్గుని మాత్రం పంపించేసేయాలని చెప్పేసి అందరూ రెడీగా ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ ఒకటే నినాదం, బై బై వైసీపీ. విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. మేము వెళ్తుంటే ప్రజలందరూ మళ్ళీ ఎంపీ మళ్ళీ ఎమ్మెల్యే కనపడ్డు రెగ్యులర్ గా అవైలబుల్ గా ఉంటున్నారు. మీకు తప్పకుండా మా సపోర్ట్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. నేను కూడా వాళ్ళకి ఒకటే చెప్పా, నేనేదో నామినేషన్ వేశాను, నా కోసం పోరాడుతున్నాను ఎవరో భావించవద్దు. నేను పోరాడేది మన కోసం. ఈ యుద్ధం కూడా మనకి దుర్మార్గమైన పాలన చేస్తున్న ఎమ్మెల్యేకి మధ్య. వాళ్ళందరూ కూడా వెంటనే అవును కరెక్ట్, మీరు మా తరఫున వేశారు, మీరు తప్పకుండా మీతోటి నడుస్తామని చెప్తున్నారు. ఈ రోజు పర్యటనలో ఇంకా గొప్ప విషయం ఏంటంటే సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారి తనయుడు, మాకందరికీ అత్యంత ఇష్టమైన నందమూరి రామకృష్ణ గారు మా ఊరు రావడంతో ఇంకా ఉత్సాహం రెట్టింపైంది మాకు. సార్ మీకు తప్పకుండా ప్రామిస్ చేస్తున్నాము, మా ఊరి తరఫున మీకు జరిగిన అవమానాన్ని మళ్ళీ తుడిచేసే విధంగా మేము అంత బుద్ధి చెబుతాం ఈ దుర్మార్గుడికి అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. మీకు తప్పకుండా అందరం ప్రతిజ్ఞ చేసుకున్నాం, ఈ దుర్మార్గుడిని మాత్రం మామూలుగా కాదు, సిగ్గుపడేలాగా, మళ్ళీ ఇక్కడ కనపడటానికి కూడా సిగ్గుపడేలాగా మేము ఓడించి పంపిస్తాం. తర్వాత లోకేష్ బాబు మీరు చూసుకోండి. మన గుడివాడ, మన వెనిగండ్ల.